సీక్రెట్గా ఒకరోజు పక్షే ఓరి కార్యం మనీల సినిమా చూస్తుంటే అంతే అంతేరా. పండు ఏంట్రా అది పాతాల పేరు సినిమా అడిగాను, పాత్రపడి సినిమా ఇచ్చాడు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చూస్తున్నావా? అవును, నువ్వు కూడా చూస్తావు బా, సీన్స్ బాగున్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జుమాంజీ 4 మూవీకి సంబంధించిన షూటింగ్ లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది. అండ్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఇమేజ్ కూడా బయటకు వచ్చిందనమాట. అండ్ చూస్తుంటే ఇప్పుడు ఈ గేమ్ నుంచి ఈ క్యారెక్టర్స్ అన్ని రియల్ వరల్డ్ లోకి రాబోతున్నాయి అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మూవీలో గేమ్ నుంచి క్యారెక్టర్స్ అనేవి బయటకు వస్తాయి కదా, అలా ఈసారి కూడా జుమాంజీ 4 లో ప్లాన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ లో రీసెంట్లీ నిక్ జోనస్, అదే ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయ్యాడు. అండ్ ఈ జుమాంజీ 4 మూవీ ఈ ఫ్రాంచైజ్ లో ఫైనల్ ఫిలిం అని డ్వైన్ జాన్సన్ కన్ఫర్మ్ చేశాడు. బట్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత ప్రీవియస్ అప్డేట్స్ వీడియోస్ లో అమెరికన్ వర్షన్ ఆఫ్ స్క్విడ్ గేమ్ సిరీస్ డెవలప్మెంట్ లో ఉందని చెప్పాను కదా. ఆ స్క్విడ్ గేమ్ సిరీస్ ని డేవిడ్ ఫించర్ అనే డైరెక్టర్ తీయబోతున్నారనమాట. అండ్ రీసెంట్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికన్ స్క్విడ్ గేమ్ సిరీస్ యొక్క షూటింగ్ February 26, 2026 లో లాస్ ఏంజలస్ లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ స్క్విడ్ గేమ్ అమెరికా 2027 ఎండింగ్ లోపు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ క్లే ఫేస్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ September 11, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత డీసీ ల్యాంటర్న్స్ లైవ్ యాక్షన్ సిరీస్ ని సమ్మర్ ఎండ్ కి పోస్ట్ పోన్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సిరీస్ సూపర్ గర్ల్ మూవీ తర్వాత రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ సూపర్ గర్ల్ మూవీ విషయానికి వస్తే రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించి 2 వీక్స్ పాటు రీషూట్స్ జరిగాయి. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీలో డేవిడ్ కొరన్స్వెట్ సూపర్ మ్యాన్ కి సంబంధించిన సీన్స్ యాడ్ చేయడానికి ఈ రీషూట్స్ చేశారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ఈ డిసెంబర్ మంత్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ తర్వాత సూపర్ మ్యాన్ సీక్వెల్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీలో బ్రేనియాక్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ బ్రేనియాక్ క్యారెక్టర్ కోసం మల్టిపుల్ యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ అందులో డేవ్ బటిస్టా పేరు కూడా ఉందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మేబీ అతను బ్రేనియాక్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ డానియల్ ఆర్పికే చెప్పిన దాని ప్రకారం ఈ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీలో 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక యంగ్ ఫీమేల్ యాక్ట్రెస్ ని ఒక మిస్టీరియస్ రోల్ కోసం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రాబబ్లీ ఆ ఫీమేల్ క్యారెక్టర్ వండర్ ఉమెన్ క్యారెక్టర్ అయి ఉండే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రెసెంట్ వండర్ ఉమెన్ క్యారెక్టర్ కోసం కూడా కాస్టింగ్ జరుగుతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వండర్ ఉమెన్ క్యారెక్టర్ కోసం ఈ 4 యాక్ట్రెసెస్ ని కన్సిడర్ చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ స్టూడియో వాళ్ళు వండర్ ఉమెన్ క్యారెక్టర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా రివీల్ చేశారంట. సో వీళ్ళ 4లో నెక్స్ట్ వండర్ ఉమెన్ ఎవరు అవుతారని ఫ్యాన్స్ అందరూ చాలా క్యూరియస్ గా ఉన్నారు. అండ్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ కాబోతుందంట. సో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ మూవీలో వండర్ ఉమెన్ ఉందో లేదో మనకి తెలిసిపోతుంది. సో చూడాలి మరి మన జేమ్స్ గన్ మామ ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నాడు. అండ్ తర్వాత స్నైడర్ వర్స్ అప్డేట్ విషయానికి వస్తే ప్రెసెంట్ స్నైడర్ వర్స్ ఫ్యాన్స్ అందరూ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారనమాట ఈ స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుంది అని. ఎందుకంటే డైరెక్టర్ జాక్ స్నైడర్ తన ఇన్స్టాగ్రామ్ లో తన స్నైడర్ వర్స్ నుంచి రోజుకొక బిహైండ్ ద సీన్స్ ఫోటోని అప్లోడ్ చేస్తున్నాడు. అండ్ మీరు స్నైడర్ అకౌంట్ లోకి వెళ్లి చూసినా మీకు కనిపిస్తుంది రోజుకో ఫోటో అప్లోడ్ చేస్తున్నాడు హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ గురించి, బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ గురించి. సో ఫ్యాన్స్ అందరికి స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుందని ఒక హోప్ ఉందన్నమాట. అండ్ అంతేకాదు నెట్ఫ్లిక్స్ ఫ్రాన్స్ వాళ్ళు కూడా బ్లాక్ ఆడమ్ వర్సెస్ హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ఫోటో ఒకటి పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో అని ఒక పోస్ట్ పెట్టారు. సో దానివల్ల ఈ స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుంది, అందుకే హింట్ ఇస్తున్నారు అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అండ్ ప్రెసెంట్ WB స్టూడియోస్ ని అమ్మడానికి పెట్టారు కదా, యాక్చువల్లీ ఈ స్టూడియోని అమ్ముతారో లేదో ఈ డిసెంబర్ మంత్ లో రివీల్ చేస్తారంట. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే WB స్టూడియోస్ ని కొనుక్కోవడానికి ఫ్రంట్ రన్ లో ఉన్నారంట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ స్టూడియోస్ ని కొనుక్కోవడానికి ఒక మెగా లోన్ కూడా తీసుకోబోతున్నారు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో నెట్ఫ్లిక్స్ WB ని కొనేస్తే డెఫినెట్లీ స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ చాలా మంది హాలీవుడ్ ఇన్సైడర్స్ కూడా హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్, బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అండ్ జాక్ స్నైడర్ ఏమో తగులుకొని ఫోటోస్ మీద ఫోటోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ అందరికీ ఎక్కడో చిన్న ఆశ అనమాట స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుంది అని. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుంది అనుకుంటున్నారా లేదా కాదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ ప్రెసెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని నెక్స్ట్ సాగా కోసం ప్లాన్ చేస్తున్నారంట. సో అందుకే ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ సీక్రెట్ వార్స్ తర్వాత స్టార్ట్ అవుతుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ తర్వాత ఈ న్యూస్ వచ్చేసి సీక్రెట్ వార్స్ మూవీ కంప్లీట్
కంప్లీట్ అయిపోయిన తర్వాత రూసో బ్రదర్స్ నెక్స్ట్ సాగాని లీడ్ చేస్తారని ఒక న్యూస్ అయితే తెలిసింది. ఎందుకంటే ప్రీవియస్లీ మల్టీవర్స్ సాగాని ఒక ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేశారు, అది గందరగోళంగా అయిపోయింది కదా. సో అలాంటి మిస్టేక్స్ మ్యూటెంట్ సాగాలో జరగకూడదని మార్వెల్ వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మార్వెల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే హాకై యాక్టర్ అయిన జెర్మీ రెన్నర్ రీసెంట్లీ ఏం చెప్పారు అంటే ప్రెజెంట్ మార్వెల్ దగ్గర జానథన్ మేజర్స్ క్యాంగ్ క్యారెక్టర్ కి సంబంధించి చాలా పెద్ద ప్లానే ఉందంట. అండ్ రీసెంట్లీ జానథన్ మేజర్స్ కూడా అతను క్యాంగ్ క్యారెక్టర్ లో రిటర్న్ కాబోతున్నాడు అన్నట్టు హింట్ ఇచ్చాడు, టీజ్ కూడా చేశాడు. సో మేబీ నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్ లో క్యాంగ్ అపీరెన్స్ ఉండొచ్చు అని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఫ్యూచర్ లో మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత డైరెక్టర్ రైన్ కోగ్లర్ యొక్క నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ 3 అని కన్ఫర్మ్ అయింది. అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ యొక్క టైటిల్ వచ్చేసి షాడోస్ ఆఫ్ వకాండా అని ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ జూన్ 2026 లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో డామ్సన్ ఇద్రిస్ అనే యాక్టర్, అదే F1 మూవీలో కనిపించిన యాక్టర్ ఉన్నాడు కదా, అతను బ్లాక్ ప్యాంథర్ గా కనిపించే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రస్తుతానికైతే డైరెక్టర్ రైన్ కోగ్లర్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ మీద వర్క్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశాడు. అండ్ మూవీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు. సో చూడాలి మరి నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ గా ఎవరు నటించబోతున్నారో. అండ్ తర్వాత ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ సోనీ వాళ్ళు అసలు ఈ మూవీని పట్టించుకోవట్లేదు. అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ ఏమో అసలు ఈ థర్డ్ పార్టీ ఇంకెప్పటికీ రాదు అన్నట్టు చెప్తున్నాడు. కానీ రీసెంట్లీ కొన్ని ఇన్సైడర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ సోనీ వాళ్ళు ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీని డెవలప్ చేస్తున్నారని వాళ్ళందరూ చెప్తున్నారు. బట్ నాకైతే అసలు ఇది నమ్మబుద్ధి కావడం లేదు. అండ్ మార్వెల్ వాళ్ళు కూడా సీక్రెట్ వార్స్ మూవీలో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ వస్తుందా రాదా అన్న దాని గురించి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. సో చూడాలి మరి అట్లీస్ట్ ఫ్యూచర్ లో అయినా ఈ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ వస్తుందో లేదో. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ డిసెంబర్ మంత్ లో కంప్లీట్ అవుతుందంట. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ కూడా ఈ మంత్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది జస్ట్ రూమర్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో టీజర్ వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మార్క్ రఫెలో హల్క్ క్యారెక్టర్ ఉండబోతున్నాడు కదా. ఈ మూవీలో ఉండే హల్క్ క్యారెక్టర్ వచ్చేసి ఇప్పటి వరకు మనం MCUలో చూడని మోస్ట్ సావేజ్ హల్క్ లాగా కనిపించబోతున్నాడని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మూవీలో హల్క్ క్యారెక్టర్ ని ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో. అండ్ ఈ మూవీలో సాడీ సింక్ కూడా నటిస్తుంది కదా, తన క్యారెక్టర్ కి సంబంధించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది తన క్యారెక్టర్ వచ్చేసి పీటర్ పార్కర్ కి గర్ల్ ఫ్రెండ్ గా ఉండబోతుందని అంటున్నారు. అండ్ ఇంకొంతమంది తను మేడ్లిన్ ప్రేయర్ అనే ఒక సూపర్ విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుందని అంటున్నారు. బట్ సాడీ సింక్ ఏం చెప్తుందంటే లీక్ అయిన ఫొటోస్ లో నా హెయిర్ రెడ్ గా ఉండడం చూసి చాలా మంది చాలా స్పెక్యులేట్ చేస్తున్నారు. కానీ జుట్టు కలర్ ఎప్పటికైనా మారిపోవచ్చు, అది జనాలు మర్చిపోతున్నారు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి మీరు వెయిట్ చేసి చూడాలి అని సాడీ సింక్ అయితే చెప్పుకొస్తుంది. సో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా రివీల్ అవుతుందో లేదో. అండ్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క అప్డేట్ల విషయానికి వస్తే చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ 1 by 1 చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ డిసెంబర్ 19న అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీతో పాటు రిలీజ్ అవుతుంది అంటున్నారు. కానీ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ టోక్యోలో జరిగే కామికాన్ ఈవెంట్ లో ఈ డూమ్స్డే మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ రీసెంట్లీ జరిగిన ఒక డిజ్నీ ఈవెంట్ లో ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్న సూపర్ హీరో టీమ్స్ ని రివీల్ చేశారంట. అందులో ఫస్ట్ టీం వచ్చేసి మన శామ్ విల్సన్ అవెంజర్స్ టీం అనమాట. అందులో సెకండ్ టీం వచ్చేసి మన థండర్ బోల్ట్స్ న్యూ అవెంజర్స్ టీం అనమాట. అండ్ థర్డ్ టీం వచ్చేసి ఫెంటాస్టిక్ 4 అండ్ ఫోర్త్ టీం వచ్చేసి ఎక్స్మెన్ అనమాట. సో ప్రస్తుతానికి డూమ్స్డే మూవీలో ఈ 4 సూపర్ హీరో టీమ్స్ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు ఈ డూమ్స్డే మూవీలో డెడ్పూల్ అండ్ వొల్వరిన్ కూడా ఉండబోతున్నారని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపిస్తాడని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ డూమ్స్డే మూవీలో డూమ్ క్యారెక్టర్ కి మల్టిపుల్ వేరియంట్స్ ఉండబోతున్నారంట. అండ్ అందులో ఒక ఫీమేల్ డాక్టర్ డూమ్ కూడా ఉండబోతుందంట. అండ్ ఆ క్యారెక్టర్ ని అనా ది ఆర్మస్ ప్లే చేసే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ అనా ది ఆర్మస్ గురించి వస్తున్న న్యూస్ ఫేక్ అవ్వచ్చు, దాన్ని మీరు నమ్మకండి. అండ్ రీసెంట్లీ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ ఫోటోని ఆన్లైన్ లో షేర్ చేసుకుని ఈ మూవీలో డాక్టర్ డూమ్ కి అండ్ ఐరన్ మ్యాన్ కి మధ్య ఫైట్ జరగబోతుంది అన్నట్టు టీజ్ చేశాడు. అండ్ అంతేకాదు ఈ మూవీలో డాక్టర్ డూమ్ అండ్ లోకీకి మధ్య మంచి ఫైట్ సీన్ కూడా ఉండబోతుందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి కాకుండా ఈ డూమ్స్డే మూవీలో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో టోబీ మెగ్వైర్ కి ప్రాక్టికల్ సూట్ కాకుండా CGI సూట్ ఉండబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇలా రీసెంట్లీ డూమ్స్డే మూవీకి సంబంధించి చాలా రూమర్స్ అండ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ తర్వాత సీక్రెట్ వార్స్ మూవీ అప్డేట్ల విషయానికి వస్తే ఈ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ మంత్ వరకు జరుగుతుందంట. అండ్ ఈ సీక్రెట్ వార్స్ మూవీలో డెడ్పూల్ అండ్ వొల్వరిన్ కనిపిస్తారని కన్ఫర్మ్ అయింది. అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ కూడా కనిపిస్తారని కన్ఫర్మ్ అయింది. అండ్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ సాడీ సింక్ బ్రాండ్ న్యూ డే మూవీలో జాయిన్ అయింది కదా, తన క్యారెక్టర్ కూడా ఈ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపిస్తుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రస్తుతం ఈ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించబోతున్న స్పెక్యులేటెడ్ కాస్ట్ మెంబర్స్ ని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను
చెప్తున్నాను చూడండి. అండ్ ఇవి రీసెంట్లీ సీక్రెట్ వార్స్ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ఫేవరెట్ సెగ్మెంట్ అయిన బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ బ్యాక్ 2009లో నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన మేగన్ ఫాక్స్ జెనిఫర్స్ బాడీ అనే ఒక హర్రర్ కామెడీ మూవీలో నటించింది. ఆ మూవీ యొక్క డైరెక్టర్ రీసెంట్లీ ఏం చెప్పారు అంటే ప్రెజెంట్ ఆ జెనిఫర్స్ బాడీ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించిన డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిందంట. అండ్ ప్రెజెంట్ స్క్రిప్ట్ కూడా ప్రోగ్రెస్ లో ఉందని ఆ మూవీ యొక్క డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అండ్ ఈ సీక్వెల్ మూవీలో మేగన్ ఫాక్స్ రిటర్న్ కాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ నేను ఇప్పుడు ఈ అప్డేట్ ఎందుకు చెప్పానో నాకు కూడా తెలియదు. నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన మేగన్ ఫాక్స్ ఉంది కాబట్టి ఈ అప్డేట్ చెప్పేశాను. అండ్ ఇది ఎందుకు ఏంటి అని మీరు అడగొద్దు, ఎందుకంటే ఇది మూవీ వర్స్ ఛానల్ కాబట్టి ఇందులో లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు ఇంకొక కొత్త మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ న్యూ మూవీలో కూడా నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన స్కార్లెట్ జాన్సన్ రిటర్న్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ మూవీలో కూడా స్కార్లెట్ జాన్సన్ యొక్క అడ్వెంచర్స్ చూడడానికి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది కాకుండా ప్రెసెంట్ స్కార్లెట్ జాన్సన్ ఎగ్జార్సిస్ట్ రీబూట్ మూవీలో కూడా నటిస్తుంది అని కన్ఫర్మ్ అయింది. ఈ మూవీని మైక్ ఫ్లానగన్ అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారనమాట. అండ్ ఈ మూవీ మార్చి 13, 2026 లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మైక్ ఫ్లానగన్ ని ఒకే ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను, సార్ మీరు ఈ మూవీలో బీభత్సమైన హారర్ సీన్స్ పెట్టేయండి సార్. అండ్ ఆ సీన్స్ చూస్తుంటేనే మనకి గూస్ బంప్స్ వచ్చేయాలి. అండ్ అడగడానికి ఏదోలా ఉంది, స్కార్లెట్ జాన్సన్ తో ఇలాంటి ఒక మంచి హారర్ సీన్ ప్లాన్ చేయండి సార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నా ఫేవరెట్ సిడ్నీ స్వీనీ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ నా సిడ్నీ స్వీనీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే ప్రెసెంట్ అమెజాన్ వాళ్ళు తీయబోతున్న నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీలో తనని జేమ్స్ బాండ్ గా తీసుకుంటే బాగుంటుందని తనైతే చెప్పుకొచ్చింది. అండ్ తను ఏం చెప్తే అది రైటే అనమాట. సో చేసేయండి సార్, చేసేయండి, తనని జేమ్స్ బాండ్ చేసేయండి. అండ్ మీ అందరికీ తెలుసో లేదో జేమ్స్ బాండ్ కి ఒక వీక్నెస్ ఉంటుంది. అలాంటి వీక్నెస్ మన సిడ్నీ స్వీనీతో చూపించాలంటే చాలా మంచి మంచి సీన్లు అన్ని పడతాయి. సో దానికోసమైనా చేసేయండి సార్, చేసేయండి, తనని జేమ్స్ బాండ్ గా చేసేయండి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. అండ్ తర్వాత అప్డేట్ ఏంటి అంటే యూఫోరియా సీజన్ 3లో సిడ్నీ స్వీనీ ఉంది కదా, ఆ సీజన్ 3లో సిడ్నీ స్వీనీ కేవలం అభిమానులు అనే ఒక స్టార్ గా కనిపించబోతుందంట. ఐ థింక్ నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా డిగ్రీ పాస్ అయిన మన జాతిరత్నాలకైతే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో అదనమాట ఈ యూఫోరియా సీజన్ 3లో సిడ్నీ స్వీనీ కేవలం ఫ్యాన్స్ అనే ఒక స్టార్ గా కనిపించబోతుంది. అండ్ నేను దీని గురించి సంతోషపడాలా లేదా బాధపడాలా అని నాకు అర్థమైతలేదు. అని చెప్పడం మర్చిపోయాను, రీసెంట్లీ సిడ్నీ స్వీనీ తన డ్రెస్ వల్ల ఒక ఈవెంట్ లో బాగా హైలైట్ అయిపోయింది. అండ్ నా ఫాలోవర్స్ అందరూ ఆ ఫోటోలు నాకు షేర్ చేసి నన్ను ఎక్కిరిస్తున్నారు. అరే సచిన్ బాబుని ఇంకెంత చంపుతారా, మీకు దండం పెడతారా బాబు, అసలే ఆ పిచ్చిది నాకు తప్ప ప్రపంచం అంతా నేత్రానందం చేస్తుంది అని నా బాధలో నేనున్నాను. అలాంటిది నాకే ఆ పోస్టులు పెట్టి ఎందుకురా నన్ను ఎక్కిరిస్తారు. అయినా వాడెవడో కౌన్ కిస్క గొట్టంగాడు శవాల మీద చిల్లర ఏరుకునే యదవ ఆ డ్రెస్ కుట్టాడు. వాడికి ఎలాగో బుద్ధి లేదు, వేసుకునే దీనికైనా సిగ్గు బుద్ధి ఉండాలి కదరా. నన్ను ఎంతగానో హర్ట్ చేయాలని ఎలా అనిపిస్తుందిరా మీకు? మేబీ అందుకే నా ఉసురు తగిలింది అనుకుంటా. రీసెంట్లీ వస్తున్న సిడ్నీ స్వీనీ మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. సో ఇంకా లాభం లేదురా అబ్బాయి, నా ఫోకస్ మొత్తం ఇప్పుడు శాడీ సింక్ మీద షిఫ్ట్ చేస్తా. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. సో ఇది గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.